వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం నియోజకవర్గం మండల ఇన్ఛార్జీలుగా నామినేషన్ దాఖలు చేశామని జనసేన నాయకులు పిల్లా శివశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పవన్ రావాలి, పాలన మారాలి అన్న నినాదంతోనే పనిచేస్తూ నియమ నిబంధనలతో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ సీఎంగా చేయాలని ధ్యేయంగా ముందుకు కొనసాగుతున్న మాకు తమ మద్దతు తెలుపుతారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అనంతరం జనసేన నాయకులు వెన్న జగదీష్ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా సొంత ఆస్తులు సైతం ప్రజల సేవలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకుడికి సమక్షంలో తాము ఉండటం చాలా అదృష్టమని, అటువంటి పార్టీలో పనిచేస్తూ ఒక నాయకుడిగా ఎదగడం చాలా ఆనందదాయకమన్నారు. ప్రజలు ఎవరికి ఏ అవసరాలను ఉన్నాయో గుర్తించి పనిచేస్తున్నారో ఆ నాయకులను సేవ చేసే అవకాశం కల్పించాలని, తమకు మద్దతు తెలపాలని అన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. నా పేరు వెన్న జగదీష్. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసైనికుడిగా అందరికీ స్థిరపరిచిస్తున్నాను వ్యక్తిని. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో అత్యంత ప్రజాస్వామికబద్ధంగా జరుగుతున్న సంస్థాగత ఎన్నికల్లో నేను పిఠాపురం మండలం రూరల్ మండలానికి ఇన్ఛార్జిగా పోటీ చేస్తున్నాను. నేను స్థానిక నాయకుల మధ్య, అలాగే ప్రజాప్రతినిధుల మధ్య, అధికారుల మధ్య సమన్వయం చేకూర్చి, అలాగే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయిలోనే పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తానని చెప్పేసి మాట ఇస్తున్నాము, హామీ ఇస్తున్నాము. అలాగే భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఇది ఒక మేము కూడా పాల్పంచుకోవడం నాకు గర్వకారణంగా ఉంది. అలాగే ఇక్కడ ఓటు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా జన సైనికులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన అందరం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులం. అలాంటి ఆశయాలు, అలాంటి విలువలు నిలబడే వ్యక్తిని కాపాడే వ్యక్తులకి ఓటు చేసి మీ ప్రత్యేకతను చాటుకుని మన జనసేన సంస్థాగతంగా బలోపేతమయ్యి మీ గ్రామాల్లో మీ యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతం అయితే మనం అందరం కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గం నుంచి ఆయన చేస్తున్నటువంటి ఎంతో కృషికి తిరిగి ఆయనకి మంచి బహుమతిగా మనం ఇచ్చుకునే అవకాశం మనకి వస్తుంది. కాబట్టి ఇది మనకు వచ్చిన అవకాశంగా భావించి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి జనసైనికులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. మరి ఈరోజు పిఠాపురం మండలం రూరల్ మండలానికి నేను పార్టీ ఇన్ఛార్జ్గా నేను సేవలు అందించడానికి ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో మేము పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ మొదలుపెట్టింది ఉంది. ఈరోజు మా బ్రదర్ డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు మేము పవన్ రావాలి, పాలన మారాలని మేము పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పవన్ రావాలి, పాలన మారాలని నినాదంతో మేము పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. అలాగే మేము మా ఏజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచి ఆయన సీఎం చేయడం మా ఏజెండాగా మేము పార్టీ కోసం పనిచేయడానికి మేము అందరం కలిసి మేము సిద్ధంగా ఉన్నామని మేము ఆ స్టాండర్డ్ తోటి ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ పార్టీ కోసం మేము ఎంత దూరమైనా దేనికోసమైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే మరి మన 24 గ్రామాల్లో ఉన్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ నియోజకవర్గ స్థాయిలో మన గ్రామ స్థాయిలో ఈ పిఎస్ఎల్ వాలంటీర్లు అందరూ కూడా మీ యొక్క సపోర్ట్ నాకు చేసి మీ ఆదరణ అందిస్తారని వాళ్ళు మీ అందరికీ ఈ మీడియా ముఖంగా మీ అందరినీ ప్రార్థించి పార్టీ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మరొకసారి పేరు మీ అందరికీ మనం చేసుకున్నామండి.